హలో అండి. నేను మీ మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఎగ్‌తో మంచి వెరైటీ డిష్‌ని అయితే మీకు చూపించబోతున్నాను. ఈ కర్రీ అనేది చాలా బావుంటుంది. బిర్యానీ, రైస్, చపాతీ దేంట్లోకైనా చాలా బావుంటుంది. అండ్ ఈ కర్రీని చూసిన వారు ఎవరైనా చికెన్ కర్రీ అనుకుంటారు. సో, ఈ కర్రీని ఏమాత్రం మీరు మిస్ చేయకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అది మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో మీకు కూడా ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియో చూసేద్దాం. ఇలా మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ని మనమైతే ఒక 8 పీసెస్లా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా 8 పీసెస్ని అయితే కట్ చేసుకోండి. సొన బయటికి ఊడిపోకుండా కట్ చేసుకోండి. చూసారు కదా? ఇలా మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత ఇంకో బౌల్లో ఎగ్ని అయితే బీట్ చేసుకోవాలి మనం. అది బీట్ చేసుకుందాం. ఇలా ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని ఇందులో ఎగ్ని అయితే బీట్ చేసుకొని వేసుకుందాం. ఒక ఎగ్ సరిపోతుందండి. ఇప్పుడు ఈ ఎగ్లో మనం కొంచెం మిరియాల పౌడర్ని కూడా వేసుకుందాం. చిటికెడంతా సరిపోతుంది. అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పును వేసుకుందాం. వేసుకొని మొత్తం బాగా బీట్ చేసుకోండి. చూసారు కదా? ఇలా బాగా బీట్ చేసేసుకున్న తర్వాత నేను ముందుగానే ఉల్లిపాయ అండ్ అలాగే టమాటా ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎగ్ పీసెస్ని ఫ్రై చేసుకోవడానికి మనం ఆయిల్ని అయితే డీప్ ఫ్రైకి సరిపడా పెట్టుకుందాం. ఇలా పాన్లో ఆయిల్ని డీప్ ఫ్రైకి సరిపడా వేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం అయితే ఎగ్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. మనకి ఇక్కడ ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఈ ఎగ్ పీసెస్ ఉన్నాయి కదా, ఈ ఎగ్ పీసెస్ని ఒక్కొక్కటిగా తీసుకొని మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్లో వేసి బాగా డిప్ చేయండి. అన్ని వైపుల నుంచి డిప్ చేసుకున్నట్టయితే మనకి ఈ సొన అండ్ అలాగే పై వైట్ పార్ట్ రెండు బాగా కోట్ అవ్వాలి. ఇలా బాగా కోట్ అయిన పీస్ని మనం ఇప్పుడు ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని వైపుల నుంచి కోట్ అయిందా లేదా ఖచ్చితంగా మీరు చూసుకోవాలి. లేదంటే కనుక మనకి ఈ ఎల్లో పార్ట్ అనేది ఆయిల్లోకి స్పిల్ అయిపోతుంది. అలా స్పిల్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకొని ఇలాగా బాగా కోట్ చేసుకొని ఆయిల్లో అయితే వేసేసుకోండి. ఇలా మిగిలిన పీసెస్ అన్నిటినీ కూడా ఇలా కోట్ చేసుకొని ఆయిల్లో అయితే వేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉన్నన్ని ముక్కల్ని వేసుకోండి. ఫ్రీగా ఫ్రై అయ్యేలా వేసుకోండి. చూసారు కదా, మనకు ఇప్పుడు ఎగ్ పీసెస్ అన్ని బాగా ఫ్రై అవుతాయి. ఎక్కడ కూడా స్పిల్లింగ్ అనేది ఉండదన్నమాట. మనం మళ్ళీ ఎగ్లో డిప్ చేసి వేసాం కదా, మంచి బైండింగ్ లా యూజ్ అవుతుంది. మీకు కర్రీ వండిన తర్వాత కూడా చక్కగా చికెన్ పీసెస్ లా ఉంటాయి కదండి, ఎగ్ పీసెస్ లాగా. మీరు చెప్తే గానీ తెలియదు వాళ్ళకి. చూస్తే చాలా బాగా వస్తుంది కర్రీ అయితే. ట్రై చేయండి ఒక్కసారి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక్కొక్కసారి ఎగ్స్ పేలుతాయి కదండి వేయించుకుంటూ ఉంటే. సో కొంచెం జాగ్రత్తగా దూరంగా ఉండి వేయించుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పీసెస్ని అయితే మనం పక్కకు తీసేసుకుందాం. ఇలానే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, పీసెస్ అన్నిటిని ఇలాగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాం. మనం వీటిని డిప్ చేసి ఫ్రై చేయడానికి బీట్ చేసుకున్న ఎగ్ ఉంది కదండి, ఇంకా ఇంకొంచెం మిగిలిపోయింది నాకు. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా, చాలా తక్కువ ఎగ్ మనకి యూజ్ అవుతుంది అనమాట దీన్ని డిప్ చేయడానికి. ఒక్క ఎగ్ సరిపోతుంది. మీరు దాదాపుగా 5 ఎగ్స్ వరకు ఈజీగా ఫ్రై చేసేసుకోవచ్చు.
మిగిలిపోయింది కదా. ఇప్పుడు దీన్ని నేను ఇది ఆయిల్లో ఒకసారి ఫ్రై చేసేసుకుంటున్నాను. చూడండి ఎలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా వేడివేడి ఆయిల్లో ఈ ఎగ్ అనేది ఇలా వేసేస్తే సరిపోతుందన్నమాట. ఇలా వేసి రెండు వైపులా ఫ్రై చేసేసుకొని మనం కర్రీలో వేసేటప్పుడు కొంచెం చల్లారిపోయి ఉంటుంది కాబట్టి మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. దానికోసం నేను ఇంకో కడాయిని అయితే స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఎగ్స్ని ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి, ఆ ఆయిల్తోనే మనం ఇప్పుడు ఈ కర్రీని అయితే వండుకోపోతున్నాము. ఆ ఆయిల్ అయితేనే మనకి మంచి ఫ్లేవర్ కూడా వస్తుందన్నమాట. సో నేను ఆ ఆయిల్ ఒక 3 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 2.5 వరకు వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని చూపించాను కదా, అందులో హాఫ్ ఆఫ్ ద ఆనియన్స్ వరకు ఇందులో వేసుకుంటున్నాను. నేను అక్కడ మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 3 ఆనియన్స్ వరకు కట్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ కట్ చేసుకున్న ఆనియన్స్లో హాఫ్ ఆఫ్ ద ఆనియన్స్ని వేసుకుంటున్నాను ఇందులో నేను. అండ్ అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పీసెస్ 2 పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ అండ్ టొమాటోస్ని నేనైతే గ్రైండ్ చేసుకుంటాను, మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అండ్ అలాగే ఉప్పును కూడా యాడ్ చేసేసుకుందాం. 1/2 టీ స్పూన్ వరకు పసుపు అండ్ అలాగే 1.5 టీ స్పూన్ వరకు ఉప్పునైతే యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా ఇవి మగ్గేలోపు మనమైతే ఆనియన్ పేస్ట్ అన్నాను కదండి, ఆనియన్ పేస్ట్ని అయితే చేసుకుందాము. ఇప్పుడైతే దీన్ని మూత పెట్టేస్తున్నాను. ఇవి మగ్గేలోపు నేను ఆనియన్ పేస్ట్ని అయితే చేసుకొని వస్తాను. చూసారు కదా, ఇదిగోండి ఇలా మెత్తగా మనం ఆనియన్ అండ్ అలాగే టమాటో రెండింటిని కలిపి పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఆనియన్స్ పూర్తిగా మగ్గిన తర్వాత ఈ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఎంతవరకు మగ్గినాయో చూద్దాం. మనకు ఆనియన్స్ చాలా వరకు మగ్గిపోయినాయండి. ఇంకొంచెం సేపు మగ్గితే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది అనమాట. ఇంకొంచెం మగ్గాలి. ఇంకొక 2 మినిట్స్ వరకు మనం ఇలానే పెట్టేసి మగ్గించేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ తీసి చూద్దామండి. మనకు ఆనియన్స్ ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. సో చూసారు కదా, సూపర్ సాఫ్ట్గా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో ఆనియన్ అండ్ అలాగే టొమాటో పేస్ట్ని యాడ్ చేసేసుకుందాం. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ అండ్ టొమాటో పేస్ట్. ఇప్పుడు ఈ ఆనియన్ అండ్ టొమాటో పేస్ట్ పూర్తిగా పచ్చివాసన పోయే వరకు మనం అయితే ఈ ఆయిల్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనకి టమాటా ఆనియన్ కూడా పచ్చివాసన పోయిందండి. మనకు ఆయిల్ కూడా బయటికి రిలీజ్ అవుతుంది, చూసారు కదా. సో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా 1 ఫుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి అయితే మనం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి కాబట్టి ఆ మసాలాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఆనియన్ టమాటా మిక్సీ చేసుకున్న మిక్సీ జార్లోనే మసాలా దినుసులు కూడా వేసుకొని మనం పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం
సేమ్ యాసిస్ చికెన్ కర్రీ కోసం వేసుకున్నట్టుగానే ఒక 6 లవంగ మొగ్గలు, అలాగే 2 యాలక్కాయలు, 2 ఇంచుల సైజు ఉన్న దాల్చిన చెక్క ముక్కలు 2, అలాగే కొంచెం జీలకర్ర, అలాగే 1.5 టీ స్పూన్ ధనియాలు. నేనేం ఉజ్జాయింపును వేసేసుకుంటానండి, నాకు ఐడియా ఉంటుంది. సో మీకు తెలియడం కోసం నేను కొలతలను అయితే చెప్తున్నాను అనమాట. ఈ క్వాంటిటీ మనం వండుకునే క్వాంటిటీకి మనం ఈ సైజ్ కొబ్బరి ముక్కనైతే ముక్కల కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన కూడా పోయిందండి. ఉల్లిపాయలు అవి కూడా బాగా మగ్గిపోయినాయి. సో ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది మాత్రం నేను లాస్ట్లో వేసుకున్న ఎగ్ కదా అనమాట. దీన్ని పీసెస్ కింద కట్ చేసి ఇప్పుడు యాడ్ చేసుకుంటాను. చూసారు కదా, ఇలా పీసెస్ కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోవడం. సో ఇప్పుడు ఇందులో మనకి ఎగ్ అనేది ముందుగానే వేయించేసుకున్నాం కాబట్టి ఇందులో వెంటనే మనం కారం అయితే యాడ్ చేసేసుకోవచ్చు. ఇందులో 1 టీ స్పూన్ వరకు కారం వేస్తున్నానండి నేను. మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు నాది కారం కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి నేను తక్కువగా వేసుకున్నానండి. మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇలా కారం వేసి ఈ కారం ఈ ఆయిల్లోనే 2 నిమిషాలు పూర్తిగా మగ్గనిద్దాం. అలా మగ్గితే మనకి కారంలో ఉన్న పచ్చివాసన అంతా పోయి మనకి కర్రీ టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు కారం బాగా మగ్గిపోయింది కదండి. మనం ఇందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. సో వాటర్ వేసి మనం మూత అయితే పెట్టేసి మగ్గించుకుందాం. మనం ఈ కర్రీ ఎప్పుడు వండినా ఇలాగా ఫ్రీగా ఉన్న వెడల్పుగా ఉన్న మూకిళ్ళలో కానీ ఇలా కడాయిస్లో కానీ మనం వండుకున్నట్టయితే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ కర్రీ ఉడిపోవచ్చిందండి, చూసారు కదా. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను అయితే యాడ్ చేసుకుందాం. ఇలా మనం ముందుగా మెత్తగా పేస్ట్ చేసుకున్న మసాలాను అయితే ఇందులో యాడ్ చేసుకుందాం. ఇందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. మనం ముందుగా మసాలా ఆడుకున్న మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసి ఆ మసాలా అంతా కూడా ఇందులోకి వేసేసుకోండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మనం ఈ మసాలా అంతా ఈ ఎగ్ పీసెస్కి పట్టేలాగా బాగా మగ్గించుకుందాం. చూసారు కదా, మనం ఇక్కడ కర్రీ కదుపుతుంటే ఇవన్నీ మీకు చికెన్ పీసెస్లో అనిపించట్లేదు. సో చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం. మీరు ఒకవేళ బిర్యానీకి కానీ లేదంటే చపాతీకి కానీ చేసుకున్నట్టయితే చక్కగా తగత్ ఫుల్ అని ఉంటుంది కదండి, బండ పువ్వు, అది వేసుకొని మసాలా పేస్ట్లో అది వేసుకొని మిక్సీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనం కర్రీ అయితే చూసారు కదా, ఆయిల్ అది పైకి తేలి ఎంత బాగుందో. స్మెల్ కూడా అసలు చాలా బాగా వస్తుందండి. ఆల్మోస్ట్ మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇంకొక 2 మినిట్స్ ఇలాగే ఉడికితే మనం కర్రీని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా పీస్ ఎంత బాగుందో చూసారా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ చికెన్ పీస్లా ఉంటుంది. మీరు కర్రీ సర్వ్ చేసిన చికెన్ అయినా అని అనుకుంటారు అనమాట తినే వరకు కూడా. ఒక్కసారి ఎప్పుడు రెగ్యులర్గా కన్నా కూడా ఇలా డిఫరెంట్గా ఒకసారి మీరు కర్రీని అయితే ట్రై చేయండి. ఎగ్తో చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా, మనకి బాగా ఆయిల్ అనేది పైకి తేలింది. ఈ స్టేజ్లో మనం కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీని సర్వ్ చేసుకోవడమే. ఇలా కొత్తిమీరని యాడ్ చేసి ఒకసారి కర్రీకి మంచి స్టర్ ఇవ్వుతాము. మనకి కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది అనమాట కర్రీకి. సో ఇప్పుడు మనం ఈ కర్రీని అయితే సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో మన ఛానల్ని షేర్ చేయండి.
అన్నిటికన్నా ముఖ్యం మన వీడియోస్కి ఒక లైక్ చేయండి.